చూసారు కదా గాయస్, చూసారు కదా. ఇప్పటి వరకు మేము ఆఫ్టర్నూన్ 3 అయింది, మాకు అల్పిరి మెట్ల ఇక్కడ 4 hours పట్టింది. ఇప్పటి వరకు వెయిటింగ్ చేసి లక్కీ డిప్ నెంబర్ వచ్చే వరకు వెయిట్ చేసినాం. బట్ ఇప్పుడు ఎక్కిన మొత్తం శ్రమ అంతా మర్చిపోయి ఇదంతా హ్యాపీ ఫీలింగ్. లంచ్ కూడా చేయలేము, ఏం చేయలేము. ఇంకా చాలా హ్యాపీగా మేము ఎట్లా అని చెప్పలేకపోతున్నాం. ఎందుకంటే రూమ్ లేదు, వచ్చినామైనా ఫుడ్ లేదు, వచ్చినామైనా అసలు దర్శనం లేదు, అయినా వచ్చినాం. ఎట్లయితే అట్లా చూసుకుందాం, జనరల్ అన్న పోదామని గట్టిగా ఫిక్స్ అయ్యి వచ్చేసినాం. మేము ఎక్కినందుకు వెంకటేశ్వర స్వామి చాలా పవర్ఫుల్. మీరు కూడా ఒకసారి వచ్చి చూడండి, ట్రై చేయండి. మీరు అనుకుంది పక్క సక్సెస్ అవుతుంది. మాకు లేకున్నా కానీ లక్కీ డిప్లో వచ్చి చూడండి, లైట్స్ కూడా ఉన్నాయి కరెక్ట్ టైంకి వచ్చినందుకు మాకు కరెక్ట్ సక్సెస్ఫుల్గా అయిపోయింది. అసలు నమ్మబుద్ధి కావట్లేదు. సో మా డాడీ కూడా డిస్కషన్ చేస్తున్నాడు, చాలా గ్రేట్ కదా అట్లా ఇద్దరికి అందరికి వచ్చాడంటే నాట్ ఏ జోక్ కదా వస్తుంది. ఆ లక్కీ డిప్లో మా అందరికి వచ్చేసింది ఒకేసారి. అదే చెప్తున్నాడు ఇప్పుడు ఫోన్లో మా మమ్మీకి కాల్ చేసి చెప్తున్నాడు అనమాట, ఇది నాట్ ఏ జోక్ అని. షాక్లో ఉండిపోయినాం. కాదు, మా డాడీ ఇంకా మార్నింగ్ వెళ్తారు, మేము ఇంకా కళ్యాణం చూసుకొని ఆఫ్టర్నూన్ మళ్ళీ స్టార్ట్ అయిపోతాం, రిటర్న్ అవుతాం. సో మా ఎక్స్పీరియన్స్ అండ్ మై హ్యాపీనెస్ కూడా మీతో షేర్ చేయాలని వ్లాగ్ తీసి చెప్తున్నాం. అసలు మా హ్యాపీనెస్కి మాటల్లో చెప్పలేకపోతున్నాం మేము. అంతే, మా డాడీ ఎక్స్పీరియన్స్ చేస్తే మీకు తెలుస్తుంది అంటే ఇంత దీంట్లో ఎక్సైటింగ్ ఏముందని మీరు అనుకోవచ్చు. బట్ ఇది మా ఇన్నర్ ఫీలింగ్ కదా, ఇంత కష్టపడి వచ్చినందుకు మాకు మంచి ఫలితం దక్కింది. అసలు ఆ లక్కీ డ్రాలో మనం ఏం వెళ్ళాలంటే ఫస్ట్ ఎంతో లక్ చేసుకొని చాలా మంది వేశారు దాంట్లో, ఎంతో లక్షల మంది వేస్తే ఇప్పుడు 2-3 మెంబర్స్ నేమ్స్ వెళ్ళిందంటే నాట్ ఏ జోక్ కదా, అదొక లక్ రావాలి. ఇప్పుడు ఆ హ్యాపీనెస్ మా డాడీ ఆపుకోలేకుండా అందరికి ఫోన్స్లో కూడా చెప్తున్నాడు, అర్థం చేసుకోండి మీరే. హ్యాపీ ఇది చాలు వాళ్ళని కాదు, ఒకసారి తిరుపతి వచ్చి అల్పిరి మెట్లు ఎక్కండి, పక్కా మీకు సక్సెస్ వస్తుంది, నమ్మండి. ఒకసారి ఎక్కి చూడండి, చెప్తే కాదు, వచ్చి చూడండి, సక్సెస్ అనేది మీకే తెలుస్తుంది. హ్యాపీ, చాలా హ్యాపీ, చెప్పలేము, మామూలు హ్యాపీ కాదు అది.